హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విశ్వ ప్రయాణం. ఇప్పుడు మనము బాబా బుడంగిరి నుంచి కిందకు వచ్చేసాము. మనం రిటర్న్ అయ్యే రూట్లోనే మనకి జహ్రీ వాటర్ ఫాల్స్ ఉంటాయి. జహ్రీ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. మేము జీప్ వాళ్ళని కనుక్కున్నాం. పర్సనల్ వెహికల్స్ అయితే అలవ్ లేదు. ఒక వెహికల్కి 800 రూపీస్. నువ్వు 5 మెంబర్స్ వెళ్ళు, 4 మెంబర్స్ వెళ్ళు, 3, 2, 1 ఎంతమంది వెళ్ళినా కానీ ఒక వెహికల్కి 800 రూపీస్ అనమాట. మేమైతే ప్రజెంట్ 3 ఉన్నాము. ఇంకొక 2 దొరకట్లేదు. మనం ఎంతమంది వెళ్ళినా 800 అంటున్నారు కాబట్టి మనం ఏం చేయలేము. వెయిటింగ్. ఇంకెవరైనా ఇంకో 2 తగిలారు కానీ వాళ్ళు ఏమంటే మేము 1 అవర్ 1.5 అవర్ ఉంటాం అంటున్నారు. మనము వెళ్ళేసి మనం చూసేసి వచ్చేస్తాం కదా, మనమేమి మునగడానికి వెళ్ళట్లేదు. సో మాకైతే ఇంకొక 2 దొరికారు. వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాం మేము కలిసి. We are going to Jahari waterfalls now. Bro, thoda slowly go. This is your off road. Bhaiya, thoda slowly. Bhaiya, we are running very gundal high. చైతన్య ఫుల్గా తినడానికి వచ్చాము అని అంటే కథం అయిపోయాయి. రూట్ బాగుంది గైస్. మాకు ఇప్పుడే ఒక ఘనకార్యం జరిగింది. ఎదురుగా వచ్చే ఒక బండి కూడా మా డ్రైవర్ ని స్లోగా వెళ్ళమని చెప్తున్నాడు. ఈయన అంత ఫాస్ట్ గా వెళ్తున్నాడు. జాగ్రత్తగా ఉండండి, చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు అంటే మాకు కేర్ఫుల్నెస్ చెప్తున్నాడు. చెప్పు. Are you RCB fan? Namba RCB साला भी कप मंदे. నందు డ్రైవ్ చేసాడా లేకపోతే ఎత్తుతేసాడా? వెనకాల కిరణకి అది గుండు తగ్గింది. ఫస్ట్ అరిచాడు కదా. సో మనం జహ్రీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా కొంచెం ట్రెక్ ఉంటుంది ఇక్కడ. నాకు తెలిసినంత వరకు ఈ ట్రెక్ ఎక్కడున్నా కానీ షూస్ అయితే మెయింటైన్ చేయండి, లేకుండా కష్టంగా ఉంది. 100 మీటర్స్ 150 మీటర్స్ ట్రెక్ ఉంది. సో వెళ్ళిపోదాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇకంతా కాఫీ ప్లాంటేషన్ ఉంది చుట్టూరు. కాఫీ ప్లాంటేషన్ లోపల వాటర్ ఫాల్. ఏంటంట బాణన్ బాట నార్త్ గోవా. ఓకే ఓకే. ఎప్పుడైనా గోవా ఎప్పుడైనా తీసుకెళ్ళి కానీ మొత్తం చూడండి. అంతా కాఫీ ట్రీస్, కాఫీ ప్లాంటేషన్. సౌండ్ చూడు, సౌండ్ భలే వస్తుంది. జహ్రీ వాటర్ ఫాల్. కాఫీ అవే ఇవి పెద్దగా అయ్యాయి. ఇదిగోండి కాఫీ బీన్స్. బై వాక్ వచ్చేసాము మనకు ఓపికంటే. అదే చెప్పిన బురద ఉంటుంది మరి. ట్రెక్కింగ్ అంటే ఏంటి మమ్మీ ఎవడు వాటర్ ఫాల్. అదిగో దగ్గరికి వచ్చేసాం. అదిగోండి గైస్, నా దగ్గరికి వచ్చేసాం వాటర్ ఫాల్ దగ్గరికి. బాగుందబ్బా, నాట్ బ్యాడ్. సో అదిగోండి మనకి ఈ హైట్ నుంచి పడుతున్నాయి వాటర్ ఫాల్. ట్రైన్ కానీ ఉంటే మాత్రం చాలా పెద్దది వస్తుంది వాటర్ ఫ్లో మీకు. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ ఉంటుంది కదా, పైనుంచి ఎక్కువ పడేకుంది. ఇంకా వ్యూ బాగా అనిపిస్తుంది. స్టేజెస్తో పడుతున్నాయి వాటర్. బాగుంది. మేమైతే దిగాలనుకోవట్లేదు ఈరోజు. ఫుల్ చలేస్తుంది, కష్టం. ఇంకా బట్టలు కూడా తెచ్చుకోలేదు. మళ్ళీ ఈత కొట్టడానికి కూడా ఏం లేదు ఇక్కడ. జస్ట్ దాని కింద వచ్చేసి అలవాటు బట్ కిందకి వెళ్ళిపోతున్నాయి వాటర్. కిందకి ఫ్లోటింగ్ ఉంది. ఇక్కడికి పైకి కూడా వెళ్తున్నారు. పైకి వెళ్ళడానికి ఇదిగో ఈ రూట్ పైకి వెళ్ళిపోయి అలాగే వెళ్తున్నారు. మా కలద్దాలంటే పడతావు. వెళ్ళు, చూసుకొని వెళ్ళు. చెప్పులు స్కిడ్ అవుతాయి, జాగ్రత్త. సో మేము ఇంకా జహ్రీ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఇంతే ఉంది. ఇంకా అది కూడా హైట్ నుంచి చాలా బాగుంది వ్యూ కూడా. హైట్ నుంచి పడుతున్నాయి కదా వాటర్, తుంపర్లు ఎడదాకా వచ్చి పడుతున్నాయి మొహం మీద. ఇంకొంచెం వర్షం పడి కానీ ఫ్లోటింగ్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఫ్లోటింగ్. ప్లస్ అది కూడా లేయర్స్ గా పడుతున్నాయి. 1, 2 అలా వచ్చేసి ఇప్పుడైతే మేము ఇంకా జహ్రీ వాటర్ ఫాల్స్ నుంచి వెళ్ళిపోతున్నాము. మనకు ఇందాక జీప్ వచ్చింది కదా, జీప్స్ ఎక్కేసి వెళ్ళిపోవడం. మన రిటర్న్ టోకెన్ ఉంటుంది. ఆ రిటర్న్ టోకెన్తో ఇచ్చేస్తే మనం ఏ జీప్లో వెళ్ళిపోవచ్చు. యాక్చువల్లీ సేమ్ వెహికల్ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ వెహికల్స్లో అయినా వెళ్ళొచ్చు. కాకపోతే మనకు ఒక టోకెన్ ఇస్తారు ఎక్కినప్పుడు. ఆ టోకెన్ రిటర్న్ ఇచ్చేస్తే చాలు.
అది అతను ఇస్తారు ఉంచాడు ఇందాక ఎగిరే దాంట్లో పడిపోయాడు. కాఫీ బీన్స్. కాఫీ ప్లాంటేషన్ ఇది మొత్తం ఇంకా బ్లాక్ కలర్ లో అవుతాయి. దీని లోపల సీడ్ అది ఇదిగో ఈ పైల లేయర్ కాలుస్తారు అనుకుంటా కాయలు వాళ్ళు. మాకు ఇప్పుడు ఇవే కదా. ఈసారి కిరణ్ తెలివిగా ముందర కూర్చుంటున్నాడా? ఆఫ్ రోడింగ్ అంటే ఆఫ్ రోడింగ్ లాగే చేస్తున్నారు. ఏంట్రా ఎంత షేక్ తీసారు వీడియో అనుకుంటారు. షేక్ చేస్తాం ఏం కాదు. డ్రైవర్ షేక్ చేపిస్తున్నాడు. ఇందాక మీద కొంచెం బెటర్ ఉన్నాడు. ఎగరేసి మొత్తానికి అయితే వచ్చేసే బైక్కి. డ్రైవింగ్ మామూలుగా లేదు అసలు. ఆఫ్ రోడ్ డ్రైవింగ్ లాగే ఉంది. అక్కడ కొట్టేశారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? లేరు కార్లో ఉన్నారు. బాబు ఇలాగ మీరే భయపడినారు. అసలు వెనుకోలేదా? బా విజయ్ బ్రో రావాల్సింది, నువ్వు మిస్ అయిపోయావు నిజంగా. అవునా? అది వాటర్ ఫాల్ నార్మల్గా ఉంది కానీ డ్రైవింగ్ మాత్రం ఆఫ్ రోడింగ్ ఎలా చేయాలో అలా చేసాడు. చలో నెక్స్ట్ ఎక్కడికి మరి? నిద్రపోతున్నారు మీరు. జిప్ లైన్ ముందరే ఉంది. అదో కాదు మరి కాదు చూడాలి. ఎగ్జాక్ట్ జిప్ లైన్ ఏదో తెలియదు. ముందరైతే ఉంటుంది జిప్ లైన్. టచ్ మీ నాట్ ప్లాంట్ బాయ్స్. ఇది టచ్ మీ నాట్. జస్ట్ ఇట్లా టచ్ చేసామంటే ఇట్లా ముడిచిపోద్ది. ఇట్స్ వెరీ సీరియస్. చూడు ఈ రెండింటినే టచ్ చేస్తున్నాను, ముడుచుకుపోతున్నాయి. జహరీ వాటర్ ఫాల్స్ విజిట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు వచ్చాము జిప్ లైన్ దగ్గరికి. ఇది వచ్చేసి ముబారక్ అడ్వెంచర్స్ పార్క్. పాను రాను అరౌండ్ 250 మీటర్స్ అంటే 500 మీటర్స్ ఉంది. వీళ్ళు 600 మీటర్స్ అన్నమాట. 300 మీటర్స్ పాను, 300 మీటర్స్ రాను. జిప్ లైనే కాకుండా మిగతా వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. కిరణ్ రెడీ అవుతున్నాడా? వాళ్ళదేం లేదంట, కెమెరా కానీ ఫోన్ కానీ ఏం లేదంట. మనమేనా ఓన్ తీసుకోవాల్సిందేనా? పడితే వాళ్ళు తెచ్చిస్తారా? పడితే వాళ్ళు తెచ్చిస్తారా? అయితే జిప్ లైన్ ఫినిష్ చేసి వచ్చేసాడు. ఫస్ట్ టైం అంట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. వ్యూ ఎలా ఉంది? మర్చిపోయాను. వెళ్ళేటప్పుడు మాత్రం అంతే ఇటు సైడ్ అయింది, అంత వ్యూ చూడలేదు. బట్ వచ్చేటప్పుడు మాత్రం రొటేట్ అయ్యాను, పర్లేదు. నైస్. నువ్వు వచ్చే రిటర్న్ లో వచ్చేటప్పుడే నీకు ఫాగ్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. బాగుంది. సో ఇంకా నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ న్యూ లాగా ఎక్కడికి నెక్స్ట్? స్టార్ట్ టు కూర్గ్ అంటున్నా. ఆన్ ద వే కుదిరితే బేలూరు ఉంది ఒకటి. ఓకే, అది క్లోజింగ్ టైం చూసేసి దాన్ని బట్టి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, చూడండి అయితే ఒకసారి మన వాళ్ళు నెక్స్ట్ బేలూరు. ఫైన్. యు ఆర్ ద ప్లానర్స్, వి ఆర్ ద ఫాలోవర్స్, వి విల్ జస్ట్ ఫాలో.